నిజం చెప్పే దమ్ము మీకుందా? నిజం రాసే సత్తా మాకుంది. నేను మీ శ్రీనివాస్. నమస్కారం అండి. ఇవాళ ఎస్కోట నియోజకవర్గ కుమార్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ గంప కృష్ణ గారు, ఉదారాణి గారితో మేము మా పార్టీ సమావేశం పెట్టుకోవడం జరిగింది. అయితే మీ అందరికీ తెలిసి 10 రోజులుగా జరిగిన పరిణామాలు, ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం ఇరు వర్గాలు ప్రయత్నించారు. కానీ ఆఖరికి పార్టీ ఒకరికే నిర్ణయం తీసుకుంది కాబట్టి లలిత్ కుమార్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో కృష్ణ గంప గారు బాధపడి కొన్ని రోజులు ఆ బాధ కూడా వ్యక్తం చేశారు. అయితే పార్టీ ఆయన అడిగింది, రిక్వెస్ట్ చేసింది ఏంటి అంటే, ఇవాళ అందరూ పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. టికెట్ కోసం ఆశపడినప్పుడు తప్పకుండా రానప్పుడు బాధలు అయితే ఉంటాయి. కానీ ఉత్తమ గెలుపు గంపకృష్ణ గారి గెలుపు కన్నా రాష్ట్రంలో ఈ కూటమి గెలవడం చాలా అవసరం. అండ్ కూటమిని గెలిపించుకోకపోతే రాష్ట్రం ఒక అంధకారం లోపలికి వెళ్తుందనే భావన అందరిలో ఉంది. అయితే గంపకృష్ణ గారు ఆయనతో ఉన్న నాయకులు వర్గం కూడా వాళ్ళు అడిగింది ఏంటి అంటే, మేము వ్యక్తిగతంగా ఏమీ ఆశించట్లేదు, కానీ భవిష్యత్తులో కలిసి పనిచేయడానికి మాకు కూడా ఒక సముచిత స్థానం ఉండాలని కోరుతున్నారు. లలితమ్మ కూడా ఇవాళ ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు కుటుంబంలో అనేది కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటికి మనం ఏంటి అవసరమైతే ఒక మెట్టు దిగి ఇద్దరు కలిసి పని చేస్తే పార్టీకి ఇంకా మంచిదని ఆవిడ కూడా అదే అభిప్రాయంలో ఉన్నారు. సో ఇద్దరికి థ్యాంక్ యూ ఇక్కడ చెప్పాలి. లలిత్ కుమార్ గారు, కృష్ణ గారు ఇద్దరు పార్టీ మంచి కోసం, ఈ రాష్ట్రం మంచి కోసం ఇద్దరు కలిసి వచ్చి, కానీ ఇద్దరికి ఒక నమ్మకం కూడా పార్టీ కూడా సృష్టించింది. భవిష్యత్తులో పరిపాలన ఎట్లా ఉండబోతుంది, ఈ నియోజకవర్గంలో ఉన్న నాయకులందరికీ ఎట్లాంటి మనం బాధ్యతలు ఇవ్వబోతున్నాం, ఎట్లాంటి స్థానం ఇవ్వబోతున్నాం అనేది ఇద్దరికి నమ్మకం సృష్టించిన తర్వాతే మనం ఇట్లా కలిసి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అయితే ఇవాళ వైసీపీ వర్గం చెందిన నాయకులు కొన్ని రోజులు ఆనందపడి ఉండొచ్చు, తెలుగుదేశంలో ఈ గొడవ ఉండడం వల్ల మేము గెలిచిపోతామని. కానీ ఇందాక మా నాయకులు కూడా మాట్లాడుతూ చెప్పారు, ఇది ఒక కుటుంబం, అప్పుడప్పుడు అట్లాంటి కొన్ని డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు, కానీ బయట ఒక శత్రువు లేదా ఒక దుర్మార్గుడు వచ్చినప్పుడు మేము అందరం కలిసిపోతాం. ఇవాళ మాకు అది ప్రయారిటీ కాబట్టి మా నాయకులు, కార్యకర్తలు కూడా అందరినీ ఇవాళ ఉత్తేజపడడం జరిగింది. అండ్ ఒకటి అరా బాధపడిన వాళ్ళని కూడా మనం సంజాయిషి చెప్పుకుని వాళ్ళని కూడా కలుపుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామంలో కూడా ఎలక్షన్ ని చాలా సీరియస్ గా చేసి ప్రతి గ్రామంలో మెజారిటీ వచ్చేటట్టు పనిచేయాలని అందరం కోరడం జరిగింది. కోఆర్డినేషన్ కోసం కూడా లలితమ్మ, సుధారాణి గారు, రామకృష్ణ గారు అందరి నాయకులకి మన పార్టీ వ్యవస్థ ఎట్లయితే పనిచేస్తుందో, ఒక అభ్యర్థి లేకపోతే ఇన్ఛార్జ్ అండ్ ప్రతి మండల లెవెల్లో మండల పార్టీ ప్రెసిడెంట్ టీం అందరం కలిసికట్టుగా మేము ఇవాళ ఒక కార్యాచరణ వేసుకుని ముందుకు వెళ్ళబోతున్నాం. అండ్ మాకు నమ్మకం ఏంటి అంటే, 2014లో 28,000 మెజారిటీతో గెలిచిన తర్వాత ఈసారి మా నాయకులైతే 50,000 మెజారిటీ అన్నారు. నేను ఇంకా కొంచెం తగ్గించి 40,000 మెజారిటీతో ఏమాత్రం డౌట్ లేకుండా గెలిపించుకోవాలని, ఆ 40,000 ఓట్ల మెజారిటీ ఎమ్మెల్యే అభ్యర్థికి, ఎంపీ అభ్యర్థికి సమానంగా తీసుకుని రావాలని వాళ్ళందరినీ కోరడం జరిగింది. ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు.